ఐపీఎల్ 17వ సీజన్ చివరి దశకు చేరింది. మరో 3 మ్యాచ్లు జరిగితే లీగ్ దశ ముగుస్తుంది. 3 జట్లు కోల్కతా, రాజస్థాన్, హైదరాబాద్ ప్లే ఆఫ్ కు అర్హత సాధించాయి. నిన్న గురువారం ఉప్పల్ స్టేడియంలో గుజరాత్ తో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దవడంతో హైదరాబాద్ ప్లే ఆఫ్స్ కి చేరింది. ఇక చివరి బెర్తును ఎవరు దక్కించుకుంటారా అనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం 14 పాయింట్లతో చెన్నై, అలాగే 12 పాయింట్లతో బెంగళూరు ప్లే ఆఫ్ చేరడానికి ఎక్కువగా అవకాశాలున్నాయి. చెన్నైపై భారీ తేడాతో గెలిస్తే ఆర్సీబీ ముందంజ వేస్తుంది. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే 15 పాయింట్లతో చెన్నై ప్లే ఆఫ్స్ కు వెళ్తుంది. ఇక్కడ అసలు విషయం ఏంటంటే ఇప్పటికే కోల్కతా నైట్ రైడర్స్ మొదటి స్థానంలో ఉండగా రెండో స్థానానికి చేరుకునే జట్టు ఏదో, అందుకోసం అదృష్టం ఏ జట్టుకు తలుపు తడుతుందోననేది ఇప్పుడు అందరి మధ్యలో నిలుస్తున్న ప్రశ్న. ఎందుకంటే మొదటి 2 స్థానాల్లో ఉన్న జట్లు మొదటి క్వాలిఫైర్ లో ఓడిపోతే రెండో క్వాలిఫైర్ లో గెలిచిన జట్టుతో తలపడే అవకాశం ఉంటుంది. అందుకే ఇప్పుడు ప్లే ఆఫ్ లో మొదటి 2 స్థానాల్లో ఉండేందుకు ఎంతగానో ఎదురు చూస్తుంటాయి జట్లు. అయితే ఈసారి ఎంతో ఉత్కంఠభరితంగా ప్లే ఆఫ్ రేస్ నడిచింది కాబట్టి అటు రాజస్థాన్, ఇటు సిఎస్కే, ఎస్ఆర్హెచ్ జట్లలో ఏ జట్టు రెండో స్థానానికి చేరుకుంటుందో వేచి చూడాలి. ఒకవేళ అవకాశాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. శనివారం జరగనున్న మ్యాచ్లో ఆర్సీబీపై చెన్నై తప్పక విజయం సాధించాలి. దీంతో పాటు ఆదివారం పంజాబ్ తో జరిగే మ్యాచ్లో హైదరాబాద్ ఓడిపోవాలి. రాజస్థాన్ రాయల్స్ పై కోల్కతా నైట్ రైడర్స్ విజయం సాధించాలి. అప్పుడు రాజస్థాన్ 16 పాయింట్లు, హైదరాబాద్ 15 పాయింట్లతో ఉంటాయి. చెన్నై ఆర్సీబీపై గెలుపుతో 16 పాయింట్లు సాధించి మెరుగైన నెట్ రన్ రేట్ తో రాజస్థాన్ అధిగమించి సెకండ్ ప్లేస్ కు వెళ్తుంది. ఒకవేళ సన్ రైజర్స్ కు అవకాశం రావాలంటే ఆరెంజ్ ఆర్మీ తమ చివరి మ్యాచ్ లో పంజాబ్ తో తలపడనుంది. ఆ మ్యాచ్ లో హైదరాబాద్ గెలిస్తే పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంటుంది. ఇలా జరగాలంటే కోల్కతాతో జరిగే చివరి మ్యాచ్ లో రాజస్థాన్ ఓడిపోవాలి. అప్పుడు రాజస్థాన్ 16 పాయింట్లతో ఉంటుంది. హైదరాబాద్ 17 పాయింట్లతో రెండో స్థానంలోకి వెళ్తుంది. ఒకవేళ రాజస్థాన్ కోల్కతాపై గెలిస్తే నేరుగా రెండో ప్లేస్ కు చేరుకుంటుంది. అయితే ఒకవేళ సిఎస్కే బదులు శనివారం మ్యాచ్ లో ఆర్సీబీ భారీ తేడాతో గెలిస్తే రెండో స్థానంలో అవకాశం లేదు, 4వ స్థానంలోనే ప్లే ఆఫ్ లోకి అడుగు పెట్టనుంది.